ఓ మహిళ దొంగతనం ఆరోపణలపై పోలీస్ కేసు విచారణ ఎదుర్కొంది. అయితే పోలీసులు తనను పలుమార్లు విచారించడంతో అవమానంగా భావించి ఊరు వదిలి వెళ్ళిపోయింది. హాయిగా తన బతుకు తాను బతుకుతున్నానని అనుకుంటున్న సమయంలో మళ్ళీ విచారణకు రావాలి అంటూ పోలీసులు పిలిచారు. అయితే మార్గమధ్యంలో ఆమె పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పడిపోయింది. తీరా ఆసుపత్రికి తీసుకువెళ్లగా చనిపోయింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి గత ఏడాది నగరంలోని సాయి కృప ప్రైవేట్ ఆసుపత్రిలోని మెడికల్ షాప్లో పనిచేసింది. అప్పుడు మెడికల్ షాప్లో డబ్బులు పోయాయి అంటూ ఆసుపత్రి యాజమాన్యం లక్ష్మిపై చోరీ కేసు పెట్టారు. ఆమె డబ్బులు తీసింది అంటూ దొంగతనం నేరం మోపారు. దీంతో పోలీసులు విచారణ జరిపారు. తాను దొంగతనం చేయలేదని చెప్పినప్పటికీ మళ్ళీ విచారణకు రావాలి అంటూ పిలవడంతో ఊరిలో పరువు పోయినట్లుగా భావించింది లక్ష్మి. భర్త బిడ్డను తీసుకొని చిన్నంబావ మండలం వెల్టూరు గ్రామానికి వెళ్లిపోయింది. అయితే మరోసారి విచారణకు రావాలి అంటూ గురువారం కొల్లాపూర్ పోలీసులు లక్ష్మికి ఫోన్ చేశారు. మార్గమధ్యంలో పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పడిపోయింది. ఆమెకు ఫిట్స్ వచ్చిందని భావించిన పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. కాగా ఈ ఘటనపై మృతురాలి అక్క మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యం తప్పుడు కేసు పెట్టిందని, పోలీసులు ఏడాదిగా విచారణ పేరిట ఇబ్బందులు పెడుతూ ఉండడంతో తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. కాగా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని, భర్తతో గొడవపడి మార్గ మధ్యంలోనే పురుగుల మందు తాగి ఇక్కడికి వచ్చింది అని, లక్ష్మిని కాపాడేందుకు సాయాసక్తులా ప్రయత్నించామని కానీ ఫలితం లేకుండా పోయిందని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.